లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు కార్పొరేటర్ గా గెలిస్తే మీరేం చేయాలనుకుంటున్నారు? ఏ సమస్య ఉన్నది, ఇది ఇంత పెద్ద సమస్య కానీ మా మినిస్టర్లతో చెప్పి అంటే అసలు ఏం సమస్యలు కనబడుతున్నాయి మీకు? ఇప్పుడు మీరు ప్రచారంకి తిరుగుతున్నాము. తప్పకుండా మీరు గెలుస్తారనే నమ్మకంతో మీరు ఉన్నారు కదా. 100% ఓకే, ఒకవేళ గెలిచిండ్రు అనుకోండి, గెలిస్తే వాడ కోసము లేకపోతే మీరు ప్రజల కోసం ఇంకా అంటే మెరుగైన సేవలు ఏం చేయాలనుకుంటున్నారు? గెలిస్తే వాళ్ళ లోపల సరే, ఇప్పుడు మీరు ప్రజల కోసానికి నేను తిరుగుతున్నా, నాకు నా ప్రజలే అండగా ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇదే ప్రజలు ఇంతకు ముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి మీకే సపోర్ట్ చేయడం వెనుక ఉన్న కారణం, అసలు కారణం ఏంటి? మీకే సపోర్ట్ చేస్తున్నారు. సీటు లింగ్విస్టిక్ మైనారిటీ సెల్ స్టేట్ కన్వీనర్ భగవాన్ దాస్ ఇనాని మాట్లాడుతున్నా. మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాకు కరీంనగర్కి వెళ్ళి 65వ డివిజన్కి వెళ్ళి టికెట్ ఇచ్చి కాంటెస్ట్ చేయమని పంపించింది. ఇది నా చిన్నప్పటి సంది తిరిగే వాళ్ళ ఈడ నేను ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. మేము నమ్ముకున్నది ఒకటే, మా సీఎం ప్రోగ్రామ్స్. మా సీఎం చేసిన ప్రోగ్రాంలకు మాకు ఓటేమని అడుగుతున్నాం. ఇక మేము పరిచయం ఉన్న వాళ్ళమే. ఇక ప్రజలకు అన్ని తెలిసినాయి. ఉచిత బస్సు, రేషన్ కార్డ్స్ అండ్ అది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చేస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం మొన్న వచ్చింది 2.5 years అయింది ఓన్లీ. అదే చెప్తున్నా సార్, కాంగ్రెస్ వచ్చినప్పుడు చేస్తుంది కదా. ఇప్పుడు మీరు కార్పొరేటర్ గా గెలిస్తే మీరేం చేయాలనుకుంటున్నారు? నేను సంబంధించి ఏ సమస్య ఉన్నది, ఇది ఇంత పెద్ద సమస్య కానీ మా మినిస్టర్లతో చెప్పి దీని కొరకు ఫండ్ తీయగలగాను. మా ఎమ్మెల్యేతో ఫండ్ తెచ్చి ఏరియా లోపల ఏమంటే డిస్ట్రిబ్యూషన్ చేయగలగాను. అంటే అసలు ఏం సమస్యలు కనబడుతున్నాయి మీకు? ఇప్పుడు మీరు ప్రచారంకి తిరుగుతున్నాము. ఒక 2-3 బయట ఏమంటారు పెన్షన్ కార్డు కలిగిండ్రు. ఒక మేము చెట్టు ఉన్నది ప్రాబ్లం, మాకు చెట్టు ఇట్లాంటివి ఉన్నాయి తప్ప ఆల్రెడీ మేము అన్ని పంపించాం అందరికి. కాంగ్రెస్ పార్టీ తోటి బాగా కూర్చున్నది పబ్లిక్. ఆ నమ్మకంతో మేము కాంటాక్ట్ చేస్తున్నాం. తప్పకుండా మీరు గెలుస్తారనే నమ్మకంతో మీరు ఉన్నారు కదా. 100% అమ్మా. ఓకే, ఒకవేళ గెలిచిండ్రు అనుకోండి, గెలిస్తే వాడ కోసము లేకపోతే మీరు ప్రజల కోసం ఇంకా అంటే మెరుగైన సేవలు ఏం చేయాలనుకుంటున్నారు? గెలిస్తే వాళ్ళ లోపల రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఇవే ఉంటాయి. మున్సిపాలిటీ అన్నప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటాయి. వీళ్ళకి ఏదున్నా పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కొట్లాటలు ఏదున్నా మేము సాల్వ్ చేస్తాం. అవి ప్రజలకు తెలుసు. ఈ వార్డు ప్రజలకు మా గురించి మొత్తం తెలుసు. ప్రతి ఒక్కరు నా నమ్మకంతో నా ప్రజలే తిరుగుతున్నారు. నా కొరకు నాకంటే ఎక్కువ వాళ్ళకు ఉన్నది. గెలిపించుకోవాలి మా అన్నను ఆ లెక్కలో నా ప్రజలే చేస్తారు. వాళ్ళకి సేవలు అందుబాటులో ఎట్టే టైం ఉంటా. నెక్స్ట్ సార్, ఇప్పుడు మీరు ప్రజల కోసానికి నేను తిరుగుతున్నా, నాకు నా ప్రజలే అండగా ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇదే ప్రజలు ఇంతకు ముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి మీకే సపోర్ట్ చేయడం వెనుక ఉన్న కారణం, అసలు కారణం ఏంటి? మీకే సపోర్ట్ కాంగ్రెస్ సీటు ఇంతకు ముందు కాంగ్రెస్ సీటు సిట్టింగ్ కాంగ్రెస్ క్యాండిడేట్ బీజేపీలో చంపాడు. అందుకని మళ్ళా మా కాంగ్రెస్ గడిది 65 వార్డు మాది. ఇది కాంగ్రెస్ పార్టీదే. ఇక్కడ ఎవరు గెలవలే ఎప్పటిలాగా. ఇది మాది ఏరియా మొత్తం మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వేరే గెలవనీయం. టోటల్ స్టార్టింగ్ వెళ్ళి కాంగ్రెస్. ఇది అంటే ఈ గల్లీకి కాంగ్రెస్ గల్లీ అని చెప్పేసి మీరు పేరు పెట్టారు. కాంగ్రెస్ గల్లీ అంటున్నాం. బాగా చెప్తా, ఈడ ముస్లిం ఓట్లు ఉన్నాయి మాకు 2200 ఓట్లు, ఎస్సీల ఓట్లు ఉన్నాయి 400-500 ఓట్లు, కోమట్ల ఓట్లు ఉన్నాయి, మారోళ్ళ ఓట్లు ఉన్నాయి, చాలోళ్ళ ఓట్లు ఉన్నాయి. వీళ్ళకందరికీ సేవ చేస్తున్నాం మేము. కులాలకి మాతో ఎప్పటికీ కూర్చుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంటిదంటే ప్రతి ఒక్కరు కూర్చు. అదే టిఆర్ఎస్ గవర్నమెంట్ లా ప్రతి ఒక్కరు పరేషాన్ అయ్యారు. 1 సైడ్ దోచుకున్నారు దేశాన్ని. రాష్ట్రంకి ఏమైంది ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో ఏం చేశారు, ఎలాంటి హెరాస్మెంట్ చేశారు. హరిజనులను సిరిసిల్ల లోపల కొడితే దిక్కు లేని మాట్లాడేటోళ్ళు ఎవరు లేకుండే. అంతటి ఘోరమైన ప్రభుత్వం అది. అందుకనే ప్రజలు తడిమి కొట్టిరు. ఇలా మాకు ఇచ్చింది. మేము ప్రతి ఒక్కరికి పనిచేయడానికి వచ్చినాం. మాకు ఆశించే అవసరం ఏం లేదు. అందరం ఏమంటారు ఓళ్ళు ఎక్స్టాబ్లిషన్ అయిన వాళ్ళం. మాకు ఏం అవసరం లేదు. కేంద్రంలో బీజేపీ నడుస్తుంది కాబట్టి ఎక్కువ బీజేపీకే ఓట్లు వచ్చేలాగా ఉన్నాయి అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇది లోకల్ ఎలక్షన్, దీనికి ఉండదు. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు ఎఫెక్ట్ ఉంటుంది.
దీనికి స్థానిక క్యాండిడేట్ ఎవరు లోకల్ కాదా దాని మీదే ఉంటుంది తప్ప ఇలా బీజేపీ ఏముండదు అట్లా. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఇదే వార్డుకి అంటే చేశారా సార్? మీరు ఎలాంటి సేవలు చేశారు? ఇది నేను ఈ వాడ లోపల ప్రజల నాయకత్తలు కొందరు ఏమంటారు మన డేవర్స్ కేసులు వాళ్ళని కల్పించిన ఇలా ఇవ్వని ఇవ్వకపోని ముస్లింల డేవర్స్ కేసులను కల్పించింది కరీంనగర్ ఫస్ట్ పడతాను 2 సంవత్సరాల లాగా వాళ్ళకి తెగని కేసులను క్లియర్ చేస్తా. ఇప్పటికీ ఒక 2 లాగా కేసులు నడుతుంది. వాళ్ళ ఇంట్లో జంటలు కలుపుతున్నా 2.5 years అయింది. కాంప్రమైజ్ చేయించిన విడాకులే పరిస్థితి నో మీరు సాధాలే మీ పిల్లలతో సాగుతాడు అమ్మాయిని పంపిరి నా కాన్ఫిడెన్స్ మీద పంపిస్తున్నా 2 తెలుసుకోవచ్చు పోయి భగవాన్ దాస్ వచ్చినా లేదా నడుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలని చెప్పి మీరు కోరుకున్నట్టుగా మేము కూడా సుమన్ టీవీ తరపు నుంచి కూడా మీకు కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.